ఫ్రెండ్స్, మీరు కనుక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు వాడుతూ ఉన్నట్లయితే మీకు కేవలం క్రెడిట్ కార్డు మాత్రమే ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ లేదు అన్నప్పుడు మీ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే మీ బిల్ జనరేట్ అయినప్పుడు ఎంత బిల్ వచ్చిందనేసి తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే మీకు వచ్చినటువంటి ఆ యొక్క కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలనుకున్నా, అలాగే ఈ యొక్క బిల్ పేమెంట్ రీపేమెంట్ చేయాలి అనుకున్నా, ఇటువంటి వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అనేసి అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అలాగే మీరు కనుక ఏదన్నా ఒక హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి అప్లై చేసి తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోండి. అలాగే ఎవరైతే పేటీఎం యూజర్స్ అయితే ఉంటారో వాళ్ళు కనుక పేటీఎం యాప్ ఓపెన్ చేసి చూసినట్లయితే పేటీఎం వాళ్ళు హెచ్డిఎఫ్సి వాళ్ళు టైఅప్ అయ్యేసి ఒక క్రెడిట్ కార్డ్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఆ కార్డ్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్తో వీడియో కూడా చేశాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇప్పుడైతే మీరు మీ యొక్క ఆ యొక్క క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము. సో ముందుగా మీరు మీ యొక్క క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మనము హెచ్డిఎఫ్సి కార్డ్ లాగిన్ అనేసి సెర్చ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది సెర్చ్ చేసి ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు రెండు రకాలైనటువంటి సైట్స్ వస్తాయి. ఫస్ట్లో ఒక సైట్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేసి, ఇది కాదు. సో నెక్స్ట్ ఇంకొక సైట్ కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మై కార్డ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేసి ఒక సైట్ అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది కదా, దీన్ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క క్రెడిట్ కార్డుకి లింక్ అయినటువంటి నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వండి. అది ఇచ్చిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇచ్చి మనం లోపలికి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు మనకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఈ ఓటీపీని అయితే ఇచ్చి మనం ఇక్కడ నుంచి లాగిన్ అవుదాము. సో ఓటీపీ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మిగిలిన డీటెయిల్స్ అనేటివి చూపిస్తుంది అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మన కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెచ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన దగ్గర ఎన్ని హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో అన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో నాకైతే 2 కార్డ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పేటీఎం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి టాటా నియో క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ రెండు మనకి ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ ఏ కార్డుకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటారో ఆ కార్డ్స్ని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఫస్ట్ నేను పేటీఎం హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటాను, దాన్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసినట్లయితే మనకు లోపల మన కార్డుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మన కార్డు ఏదైతే ఉందో అది చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గనక మన బిల్ జనరేట్ అయినట్లయితే ఈ బిల్ జనరేట్ అయినటువంటి అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. సో ప్రస్తుతం మన కార్డు సమరీ చూపిస్తుంది, మన ఆల్బిండ్ ట్రాన్సాక్షన్ ఎంత ఉంది, అలాగే మిగిలిన డీటెయిల్స్ ఏమున్నాయి అనేసి ఇక్కడ. సో అలాగే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇంకా ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ కార్డ్ కంట్రోల్స్, అంటే మన కార్డ్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఆప్షన్ ఉంటుంది. అలాగే స్టేట్మెంట్ రిక్వెస్ట్, అలాగే ఇక్కడ వచ్చేసి ఈఎంఐస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు, అలాగే ట్రాన్సాక్షన్స్ కంప్లీట్గా చూసుకోవచ్చు, అలాగే న్యూ పిన్స్ సెట్ చేసుకోవడం కోసం, అలాగే సర్వీసెస్, నెక్స్ట్ కార్డ్ బ్లాక్ చేసుకోవాలనుకున్నా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు కార్డుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడి నుంచి అయితే మనం తెలుసుకోవచ్చు. సో అలాగే మనకు ఇంకొక కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో సెలెక్ట్ ప్రోడక్ట్ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ కనుక ఓపెన్ చేసినట్లయితే నేను ఒక కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ చూశాను. ఇంకొక కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకోవాలనుకుంటే కిందే ఇంకొక కార్డు ఆప్షన్ అయితే ఉంది, దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి టాటా నియో కార్డు ఉంది, దీనికి కూడా ఇంకా బిల్ జనరేట్ అవ్వలేదు, అయినట్లయితే మనకి ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది అనమాట. అలాగే సేమ్ ఇక్కడ కూడా కార్డు సమరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే మనం ఇంతకుముందు చూసామో ఆ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ని ఓపెన్ చేసి మీరు దాన్ని అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకు ఉన్నటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, మనకు వచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ గురించి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ నుంచి అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే దీని కిందకి స్క్రోల్ చేసుకుంటూ రండి. స్క్రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు షాప్ రీడమ్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ ఆప్షన్ని మీరు ఓపెన్ చేయండి. ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే మన అకౌంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అనేసి ఇక్కడైతే మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అనేసి అయితే చూపిస్తుంది. 1500 పాయింట్స్ అయితే ఉన్నాయి. దీన్ని రీడమ్ చేసుకోవడానికి 1460 అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇకైతే చూపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఎన్ని పాయింట్స్ ఉన్నాయనేసి చూసుకోవచ్చు, కానీ రీడమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే మనకు ఉండదు. సో ఎన్ని రకాలుగా రీడమ్ చేసుకోవచ్చు అనేసి అయితే చూపిస్తుంది. ఫ్లైట్స్, స్టేస్, అలాగే ఏదన్నా పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఎన్ని పాయింట్స్ ఉన్నాయనేసి చూసుకోవచ్చు, కానీ దీన్ని రీడమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇక్కడ ఉండదన్నమాట. అది ఎలా రీడమ్ చేసుకోవాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో అయితే చేశాను,
ఆ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఇప్పుడైతే మీరు మీ యొక్క క్రెడిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నుంచి చెక్ చేసుకున్నారు. సో మీరు ఇలా కాకుండా డైరెక్ట్గా ఒక యాప్ లాగా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే మనకు ఒక యాప్ కూడా ఉంటుందన్నమాట. ఆ యాపే మనకు మై కార్డ్స్ అనేసి ఒక యాప్. ఆ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చేశాను, కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఇప్పుడైతే మీరు ఈ విధంగా జస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటూ ఉన్నట్లయితే ఈ విధంగా నెంబర్ ఇచ్చి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మీకు అకౌంట్ లేకపోయినా కూడా ఈ విధంగా చాలా సింపుల్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.